హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో నోటి కమ్మగా అనిపించే ఎగ్ పులుసు కర్రీ ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ థిక్గా ఎలా రావాలో, సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. ఇక్కడ నేను ఎలా తయారు చేయాలో సింపుల్గా ఫాస్ట్గా చూపించేస్తాను. ఇక్కడ 4 ఎగ్స్ వరకు నేను బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నాను. ఇక్కడ 4 వరకు ఆనియన్స్, 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చిన్న సైజ్ అంతా టమాటో, అంత చిన్న సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. చూసారా, ఇవన్నీ ముందుగా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ బాయిల్ చేసుకున్నాం కదండి మనం ఎగ్స్, ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం. చూసారా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా మగ్గబెట్టుకుందామండి. మూత పెట్టేసుకొని మంచిగా మగ్గబెట్టేసుకుందాం. మగ్గిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గేంత వరకు మనం ఈ విధంగా మూత పెట్టుకొని మంచిగా అంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు మనం మగ్గబెట్టుకోవాలండి. చూసారా, ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు నేను కారం యాడ్ చేశానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, అందుకని 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు నేను గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఇవంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా. చూసారా, ఇప్పుడు ఇందులో వాటర్ని కూడా యాడ్ చేశానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా అంతా మిక్స్ చేసుకుందాం. చూసారా మన కన్సిస్టెన్సీ. ఇందులో కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. కసూరి మేతి మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది పులుసులకి టేస్ట్ బాగుంటుందండి. చూసారా, ఇప్పుడు నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కదండి, ఎగ్స్ ఫ్రై చేసుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి. కొంచెం నేను మెంతి పౌడర్ వేసాను. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నేను బియ్యం పిండిని మిక్స్ చేసుకొని వాటర్లో ఈ విధంగా కలుపుకొని యాడ్ చేసుకున్నానండి. అది బియ్యం పిండి వేయడం వల్ల మనకి కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, మన ఫైనల్గా ఎగ్ పులుసు కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదండి, చాలా ఈజీ కూడా. మీరు కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.